ఆమేన్. ఈ సమయంలో మనం వాక్యం ధ్యానం చేసుకుందాం. వాక్య ధ్యానం కొరకు అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఇక్కడ రాయబడినటువంటి మాట, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చును అని రాయబడింది. హల్లెలూయా. చూడండి, ఏంటి ఇక్కడ రాయబడిందంటే అన్నిటికీ కూడా కుదురుబాటు కాలములు వస్తాయని చెప్పి దేవుడు ఆది నుండి కూడా తన పరిశుద్ధుల యొక్క ప్రవక్తల నోట పలికిస్తూనే ఉన్నాడంట. ఆది నుండి కూడా తన ప్రవక్తల నోట పలికిస్తున్నటువంటి మాట ఏంటి అనగా, అన్నిటికీ కూడా కుదురుబాటు కాలం ఉంది. ఈరోజు చూడండి, మన జీవితాల్లో మనం ఒక ఉదాహరణగా మనం చెప్పాలంటే, గత కొన్ని సంవత్సరాల క్రితం ఏం జరిగింది? భయంకరమైనటువంటి కరోనా. ఇలాంటి కరోనా టైంలో అందరూ కూడా ఏమైపోయారో కుదురులేదు. ఏ కుటుంబానికి కూడా నెమ్మది లేదు. కుదురుబాటు నెమ్మది అని కూడా మనం చెప్పొచ్చు. ఏ కుటుంబానికి కూడా కుదురు లేదు. ప్రతి క్షణం కూడా టెన్షన్. బయటకు వెళ్ళాలంటే భయము, కూరగాయలు తెచ్చుకోవాలంటే భయము. కానీ అలాంటి పరిస్థితుల్లో బయటికి రాగలుగుతామా అని భయపడ్డాం. కానీ ఈ రోజున మనకు ఆ పరిస్థితి లేదు. దానిలో నుండి మనకి ఏం కలిగింది? కుదురుబాటు కాలము వచ్చింది. కొంతమంది అన్నారు, ఈ కరోనా వచ్చినటువంటి టైంలో ఇలాంటిది ఒక భయంకరమైన ప్లేగు వ్యాధి అని చెప్పి అది కూడా ప్రపంచాన్ని కలిచివేసింది, అతలాకుతలో చేసింది అని చెప్పారు. ఆ టైంలో కూడా అందరూ కూడా గలిబిలైపోయారు. కుదురులేనటువంటి పరిస్థితి అయిపోయింది. అలాంటి సమయంలో వారికి కూడా ఏమొచ్చింది? కుదురుబాటు కాలం వచ్చింది. కొన్ని దినాలు అయిపోయింది, మరలా ఇది వచ్చింది. దీనికి కూడా విడుదల మనకు కలిగింది. మళ్ళీ కొన్ని దినాల తర్వాత మరలా ఏదోకి రావచ్చు. అంటే మన జీవితాల్లో అది ఆర్థిక పరమైనటువంటి శ్రమ అయినా, అది ఆరోగ్యపరమైనటువంటి బాధ అయినా, ఏదైనా సరే మన జీవితాల్లో కొన్నిసార్లు కుదురు లేకుండా అయిపోతుంది బ్రతుకు. కొన్నిసార్లు నెమ్మది ఉండదు. కొన్నిసార్లు బాధ, వేదన, చూడండి, ఎంతో దుఃఖమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మన జీవితాల్లో మనకి కుదురు కలుగుతుందా? మన జీవితంలో అసలు కుదురుబాటు కాలం అన్నది వస్తుందా? మన జీవితం అంతా కూడా ఎప్పుడు కూడా ఈ నిరాశ, ఈ యొక్క నిస్పృహ, ఈ యొక్క వేదన, ఈ యొక్క కన్నీటి అనుభవమేనా మన జీవితంలో? మన జీవితం ఎప్పుడు బాగుపడుతుంది అని బాధపడతాం. కానీ ఈ రోజున దేవాది దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, ఎప్పటి నుండో ఆది నుండి కూడా ప్రవక్తలు కూడా చెప్తున్నారంటే ఏమనగా, అన్నిటికీ కూడా కుదురుబాటు కాలములు వస్తాయి. హల్లెలూయా. ఈ మాటలు ఎవరైతే తమ హృదయంలో సేకరించి విశ్వాసం ఉంచుతారో వారి జీవితాలు కుదురుబాటు కాలములు అతి త్వరగా పొందుకొనుదురు గాక. ఆమేన్. ఈరోజు చూడండి, కుదురుబాటు కాలం. కొంతమంది జీవితాల కుదురు ఉండదు. కుదురు అంటే నెమ్మది ఉండదు. బాధ, దుఃఖం, వేదన. ఇలాంటి పరిస్థితుల్లో దేవాది దేవుడు మనతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అన్నిటికీ కూడా కుదురుబాటు కాలములు వస్తాయని చెప్తున్నారు. చూడండి, చూడండి, ఆదాము హవ్వ. ఈ యొక్క ఆదాము హవ్వలు ఉన్నారు. వాళ్ళకి దేవుని యొక్క ప్రభు ద్వారా కయ్యను హేబేలు పుట్టారు. కయ్యను హేబేలు పుట్టిన తర్వాత జరుగుతున్నటువంటి దినాల్లో ఏం జరిగింది? కయ్యను వచ్చి హేబేలు మీద పడి హేబేలుని చంపాడు. ఆ టైంలో తల్లిదండ్రుల హృదయాలు ఏమైపోయింది? అమ్మా, కరిగిపోయి. బిడ్డ చనిపోవడం అంటే మాట్లాడదు కదా. వేదన, కన్నీటి అనుభవం, కుదురులేదు. అయ్యో నా బిడ్డ, నా జ్యేష్ఠ కుమారుడు అయ్యో ఇలాగ అయిపోయాడు, నా యొక్క ద్వితీయ కుమారుడు హేబేలు ఇలాగ అయిపోయాడని కన్నీటి అనుభవం, వేదన, బాధ. అలాంటి సమయంలో ఆమె జీవితానికి ఒక కుదురుబాటు కాలం వచ్చింది. ఏంటి అనగా, చూడండి, వాక్యం ద్వారానే మనం చూద్దాం. ఆది కాండము, చూడండి, ఆది కాండము 4వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి, దేవుడు నాకు మరి యొక్క సంతానమును నియమించనుకొని అతనికి షేతు అని పేరు పెట్టెను. హల్లెలూయా. ఈయన జీవితంలో బిడ్డను కోల్పోయినటువంటి పరిస్థితిలో
వేదన బాధలో నింపబడిపోయినటువంటి ఆ టైంలో దేవుని యొక్క వాక్యంలో రాయబడింది ఏమనంటే అన్నిటికీ కూడా కుదురుబాటు కాలం వస్తుంది. వీరి జీవితాల్లో కుదురు లేదు, అయ్యో నా కుమారుడు చనిపోయాడు కదా అని కన్నీటితో వేదనతో ఉంటే ఆమె జీవితంలో ఏం కలిగింది అనగా కోల్పోయినటువంటి తన యొక్క కుమారుడికి ప్రతిగా అంటుంది ఏ పేరు వరకు ఎప్పటి వరకు కూడా వేదంలో బాధలో ఉన్నాడు కదా, ఈ రోజున దేవాది దేవుడు ఏ పేరులకు ప్రతిగా నాకు ఒక కుమారుడిని దేవుడు అనుగ్రహించాడని అతనికి షేతు అని పేరు పెట్టిందంట. అంటే ఆమె జీవితంలో ఏ పేరు మరణము కొరకు ఉన్నటువంటి ఆ యొక్క వేదనలో నుండి పాపంలో నుండి కుదురుబాటు కాలము వారి యొక్క జీవితాల్లో అనుమతించబడింది. హల్లెలూయా. ఈ రోజున ఒకవేళ మనం కష్టాల్లో ఉన్నామేమో, చాలా జీవితాలు అనిపిస్తుంది ఎప్పుడు ఇంతేనా నా జీవితం, ఎప్పుడు కన్నీటి అనుభవమైనా, ఎప్పుడు బాధ వేదన రోగమైనా, ఎప్పుడు అవమానమైనా నా జీవితంలో ఎప్పుడు కూడా కష్టాలైనా అన్నటువంటి దుఃఖంలో ఉంటామేమో. కానీ దేవాది దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే అన్నిటికీ కూడా కుదురుబాటు కాలంలో వస్తాయి. దేవుడే వాగ్దానం చేశాడు. అయితే దేవుడు ఏ వాగ్దానం చేసినా నెరవేర్చబడడానికి మనలో పరిశుద్ధత అనేది అవసరం. కయ్యను ఉన్నాడు, కయ్యను జీవితంలో కూడా కుదురు లేనటువంటి పరిస్థితి. ఎందుకనగా అతని జీవితంలో కయ్యను చేసినటువంటి పాపం వలన ఆ శాపం అనుభవించాడు. ఆ శాపం వల్ల తన జీవితం అంతా కుదురు లేకుండానే బ్రతికాడు, కుదురు లేకుండానే ఆ శాపంలోనే చచ్చిపోయాడు. ఎందుకనగా చూడండి, అతని బ్రతుకులో ఉన్నటువంటి పాపం వలన. ఈ రోజున దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చబడాలంటే ఎవరి జీవితాల్లో పడితే వాళ్ళ జీవితాల్లో నెరవేర్చబడదు. చూడండి, లోకానుసారంగా బ్రతికిన వాళ్ళ అందరి జీవితాల్లో దేవుని వాక్యం నెరవేర్చబడిపోతున్నాం. దేవా ఆపత్కాలంలో నాకు వరపెట్టు, నేను ఉత్తరమిస్తానన్నావు కదా ప్రభువా అని చెప్పి వ్యభిచారిగా ఉంటే దేవుడు వింటాడమ్మా ప్రార్థన. దేవా ఆపత్కాలంలో వరపెడితే ఉత్తరమిస్తానన్నావు కదా ప్రభు అని లోకానుసారంగా హత్యలు చేసుకుంటూ తిరుగుతూ చూడండి భయంకరమైనటువంటి లోకానుసారమైన పాపంలో బ్రతుకుతూ దేవా వాగ్దానం చేశావు కదయ్యా అంటే చూడండి ఎంత మాత్రం కూడా వారి యొక్క ప్రార్థనకు విలువ ప్రయోజనం ఉండదు. అయితే ఈ రోజు దేవుడు ఇస్తున్నటువంటి ఆ యొక్క వాక్యం ఏంటి అనగా ప్రతి దానికి కూడా అన్నిటికీ కూడా కుదురుబాటు కాలంలో వస్తాయని దేవుడి యొక్క వాక్యం ఈ రోజున మనకి సెలవిస్తుంది. అయితే ఈ రోజు మన వాక్యం భాగం ఏంటి అనగా కుదురుబాటు కాలం రావాలంటే ఏం చేయాలి? ఈరోజు మనకి బాధ ఉంటుంది కదా, నా జీవితంలో ఈ శ్రమ నుండి ఎప్పుడు విడుదల, నా జీవితంలో నాకు ఈ కష్టాల నుండి ఎప్పుడు విడుదల అని దేవుడి యొక్క సన్నిధిలో మనం కన్నీరు విడుస్తాం, దుఃఖపడతాం. అయితే ఈ రోజున మన జీవితంలో నిజంగా కుదురుబాటు వస్తుంది అంటున్నాం కదా ప్రభువా, అన్నిటికీ కూడా కుదురుబాటు కాలంలో ఉన్నాయి వస్తాయి అంటున్నాం కదా ప్రభువా. నా జీవితంలో నాకు కుదురుబాటు కావాలి, ఈ వ్యాధి నుండి నాకు విడుదల కావాలి, ఈ శోధన ఈ శ్రమ ఈ వ్యాధి ఈ బాధ నుండి నాకు విడుదల కావాలని అడిగితే ఈ రోజు దేవుడు అంటున్నాడు ఏమంటే ఒకవేళ నిజంగా నీ జీవితంలో నా బ్రతుకులో కుదురుబాటు కాలం కావాలన్నటువంటి ఆశ నీకు ఉంటే ఏం చేస్తే కుదురుబాటు కాలం నీ జీవితంలో అనుభవిస్తావో ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక శ్రద్ధగా ఆలకించే వాక్యాల ప్రకారంగా జీవించడం. కుదురుబాటు కాలం మన జీవితంలో రావాలంటే చూడండి, ఆదాము హవ్వను కోల్పోయినటువంటి ఏ విషయంలో ఎంతో వేదన బాధ అనుభవిస్తున్నటువంటి ఆ సమయంలో వారికి కుదురుబాటు కాలం వచ్చింది షేతు రూపంలో. ఈ రోజున మన జీవితంలో కుదురు లేదు, వేదన బాధలో ఉన్నటువంటి మనకు కుదురుబాటు కాలంలో మీకు మనం వెళ్ళాలంటే ఆ కుదురుబాటు కాలము దేవుడు ఇచ్చినటువంటి యొక్క కాలం మనం అనుభవించాలంటే ఏం చేస్తే కుదురుబాటు కాలం వస్తుందో ఈ రోజున మనము 3 మాటలు చూద్దాం. అపొస్తలుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. అపొస్తలుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన నామమందలి విశ్వాసము మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీరిని బలపరచను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీరికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేసిన. చాలా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం
కుదురుబాటు కాలం మన జీవితంలో రావాలంటే ఏం చేయాలి? ఇక్కడ మొట్టమొదటిగా ఏం చేయాలనగా చూడండి, విశ్వాసం వలన మీ అందరి ఎదుట వీరికి పూర్ణ స్వస్థత కలుగజేసెను అని రాయబడి ఉంది. ఈ వాక్య భాగంలో ఏంటి అనగా, ఒక పుట్టుకతోనే చూడండి కుంటికాలు కలిగినటువంటి వ్యక్తి ఉన్నాడు. పుట్టుకతోనే కుంటివాడిగా ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి అతను మోసుకుని వెళ్ళిపోయి దేవాలయం దగ్గర కూర్చోబెడతారంట. దేవాలయం దగ్గర కూర్చోబెట్టినప్పుడు అతను అక్కడ భిక్ష పెట్టుకుంటున్నాడంట. ఆ సమయంలో దైవజనుడు పేతురు వాళ్ళు వెళ్తున్నప్పుడు ఈ యొక్క భిక్షగాడు ఏం చేస్తున్నాడు, ఆశతో వారి వైపు తిరిగి చూస్తుంటుండగా ఆ యొక్క దేవుని యొక్క దైవజనులు ఏమంటున్నారంటే, నీవు కోరుకుంటున్న వెండి బంగారము మా యొక్క లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇస్తాము, యేసు నామములో లేచి నడువమని చెప్పగా, ఎప్పుడైతే యేసు నామములో లేచి నడవమని ఆ యొక్క దైవజనుడు చెప్పాడో వెంటనే ఈ యొక్క వ్యక్తి లేచాడట, నిలిచాడట, నడిచాడట, కత్తులు వేసాడట, మందిరంలోకి వెళ్ళాడట. హల్లెలూయా. ఎందుకనగా అప్పటి వరకు కూడా తన యొక్క జీవితంలో కుదురలేదు. అతని యొక్క జీవితంలో అయ్యో నేను పుట్టివాడిని కదా, నాకు కాళ్ళు ఉంటే నేను కూడా నడిచి ఏదో ఒక పని చేసుకున్నాను కదా, ఒకరి మీద ఆధారపడవలసినటువంటి పని నాకు లేదు కదా, నా జీవితం ఎందుకు ఇలాగ అయిపోయిందని చెప్పి ఎన్నో సంవత్సరాలు ఆయన యొక్క జీవితంలో కుదురు లేకుండా, కుదురుబాటు కాలం లేకుండా దుఃఖంలో వేదన అనుభవిస్తూ ఉంటుండగా ఆయన జీవితంలో కుదురుబాటు కాలం వచ్చింది. హల్లెలూయా. ఆయన జీవితంలో స్వస్థత కార్యం జరిగింది. హల్లెలూయా. ఆయన జీవితంలో ఎందుకు కుదురుబాటు కాలం వచ్చింది, ఎందుకు ఆయన జీవితంలో నెమ్మది కలిగింది అనగా ఆయన జీవితంలో ఆయన కలిగి ఉన్నటువంటి విశ్వాసము. హల్లెలూయా. ఈ రోజున విశ్వాసము కలిగిన వారి జీవితంలో కుదురుబాటు కాలం వస్తుంది. కుదురు లేనటువంటి జీవితంలో, నెమ్మది లేనటువంటి జీవితంలో ఎవరైనా మోసుకుని పట్టుకుని మందిరం ద్వారం దగ్గర పెడితేనే అక్కడికి బతుకు. ఒకవేళ ఎవరు కూడా రాలేదనుకోండి, మందిరం ద్వారం దగ్గర కూర్చోడానికి ఉండదు, ఎవరు కూడా భిక్ష వెయ్యరు. ప్రతిరోజు ప్రతి క్షణం కూడా ఒకరి మీద ఆధారపడవలసినటువంటి బ్రతుకే. అలాంటి సమయంలో ఆయన జీవితంలో దైవజనుడు అంటున్నాడు, యేసు నామమున లేచి నడువమనగానే ఈ నామము శక్తి కలిగినటువంటి నామమని నమ్మాడు ఆయన. ఈ నామం అద్భుతాలు చేసే నామమని నమ్మాడు. ఈ నామం ద్వారా ఆశ్చర్య కార్యములు జరుగుతాయని నమ్మాడు కనుక దైవజనుడు లేచి నిలబడి చెప్పగానే, చాలేమయ్యా ఎలా లేచి నిలబడటం, నాకు బొడ్డ ఒక రూపాయి లేకపోతే పొమ్మలేదు, కానీ దైవజనుడు చెప్పినటువంటి మాటను బట్టి నిలవడానికి ప్రయత్నించాడు. దేవుడి యొక్క కార్యం జరిగింది. వెంటనే అతని జీవితంలో పరవశమైపోయింది, ఆనందమైపోయింది. చూడండి, అతనిలో ఉన్నటువంటి కుదురు లేనటువంటి బ్రతుకు కుదురుబాటు కాలంలోనికి నెమ్మది కలిగినటువంటి జీవితంలో కలుగు పెట్టారు. ఆయన జీవితం అంతా ఆనందదాయకమైపోయింది. అప్పటి వరకు ఉన్నటువంటి వేదనకరమైన, శోధనకరమైన, కన్నీటి అనుభవం అంతా కూడా కొట్టివేయబడి ఆనందదాయకమైనటువంటి జీవితం కలిగింది. కుదురుబాటు కాలమును ఆయన అనుభవించేది ఎందువలన అనగా, మొట్టమొదటిగా ఆయనకున్నటువంటి విశ్వాసము వలన. హల్లెలూయా. ఎవరికైతే విశ్వాసం ఉంటుందో, ఎవరికైతే దేవుడే చేయగలడు, దేవుడి యొక్క నామము శక్తి కలిగినటువంటి నామము, దేవుడే మనకు ఆధారమని ఎవరైతే దేవుడి మీద పరిపూర్ణంగా ఆధారపడతారో వారి జీవితాలలో ఖచ్చితంగా అన్నిటిలో విశ్వాసం ఉన్న ప్రతి వారు కూడా ఆర్థికపరమైనటువంటి కుదురు లేని పరిస్థితి అయినా, ఆధ్యాత్మికంగా కుదురు లేని పరిస్థితి అయినా, ఆర్థికపరమైనటువంటి కుదురు లేని శోధనకరమైనటువంటి పరిస్థితి అయినా దేవాది దేవుడు ఖచ్చితంగా కుదురుబాటు కాలంలోనికి దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు నడిపిస్తాడు? ఎప్పుడు అనగా ఎవరి జీవితంలో అయితే విశ్వాసం ఉంటారో, దేవుడి యొక్క ఎవరైతే విశ్వాసం కలగొంటారో వారి జీవితాలలో శోధన, శ్రమ కాలంలో ఖచ్చితంగా వారు కుదురుబాటు కాలంలోకి వస్తారు. హల్లెలూయా. ఇక పరిశుద్ధ గ్రంథంలో ఉదాహరణగా చెప్పాలంటే అబ్రహాము, శారా జీవితం మనం మాట్లాడుకోవచ్చు. అబ్రహాం జీవితం ఏంటంటే, మొట్టమొదటిగా అతను వెండి బంగారం కలిగినటువంటి ఒక ఉన్నతమైనటువంటి బహు ధనవంతుడై ఉన్నాడని వాక్యంలో రాయబడి ఉన్నాయి. అయితే అంత ధనవంతుడై ఉన్నటువంటి అతని జీవితంలో ఒక టైంలో కుదురు లేకుండా పోయింది జీవితం. ఏంటనగా, ఒకవైపు అతను ఎంతో ప్రేమించినటువంటి భార్య, వారికి పెళ్ళలేదని ఆమె యొక్క దుఃఖము, బాధ. ఇలాంటి సమయంలో అయినా సరే దేవుని బట్టి ముందుకు వెళ్ళిపోయాడు.
జరిగింది అనగా కుదురు లేకుండా అయిపోయింది పరిస్థితి. ఎందుకనగా చూడండి, యొక్క శారమ్మ ఇచ్చినటువంటి ఆ యొక్క సలహా, శారమ్మ గారు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆలోచన అంగీకరించాడు. ఇందుకు నాకు పిల్లలు లేరు కదా, నీకు దేవుడు వాగ్దానం చేశాడు కదా, కాబట్టి నీకు పిల్లలు ఇస్తాడు, కాబట్టి నీవు నా దాసి అయినటువంటి హాగరుతో నీకు ఒక బిడ్డ కలుగుతాడు, ఆ బిడ్డనే నా బిడ్డగా పెంచుకుంటానంటే ఈ యొక్క అబ్రహాము గారు చేసినటువంటి తప్పు ఏంటంటే డైరెక్ట్ గా పాడి చెప్పినటువంటి మాట వినేశాడు. చూడండి, ఆ యొక్క హాగరుతో వెళ్ళాడు, ఇష్మాయేలును కన్నాడు. అక్కడి నుంచి ప్రారంభమైంది వేదన, బాధ, దుఃఖం. చూడండి, ఎప్పుడైతే ఆమె మాట విని హాగరుతో చూడండి ఆయన ఉన్నాడు, హాగరు గర్భవతి అయిందో, ఎప్పుడైతే గర్భవతి అయిందో ఈ యొక్క దాసి అయినటువంటి హాగరుకు శార చులకనైపోయిందంట. ఎప్పుడైతే ఈ యొక్క హాగరు చులకనగా చూస్తుందో ఈ యొక్క శార తట్టుకోలేకపోతుందంట. వచ్చి అబ్రాహాముతో అంటుంది, నా ముసుగు నీకు తగలకపోతుంది, నన్ను ఎలా చేసావు నువ్వు అని. అక్కడి నుంచి భార్య టార్చర్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఏమవుతుంది, కొన్ని దినాల తర్వాత చూడండి, వీడికి నా బిడ్డతో పాలు లేవు, వీడిని పంపించేయమంటుంది. చూడండి, అబ్రహాము యొక్క కుమారుడు ఇష్మాయేలు. చూడండి, ఆ కుమారుని పంపించేయమంటే తండ్రి ఎలా పంపించేస్తాడమ్మా? ఆయన యొక్క జీవితంలో కుదురు లేదు, వేదన, బాధ. ఒకవైపున భార్య బాధ, ఒకవైపున బిడ్డను ఎలా వదులుకోవాలి? అయ్యో, నాకు లేక పుట్టిన బిడ్డ కదా అన్నటువంటి బాధ. ఆ సమయంలో ఆయన ఏం చేశాడు? విశ్వాసం కలిగినటువంటి అబ్రహాము దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, ప్రభువా నాకు బిడ్డలు అయ్యా, నేను ఇచ్చినటువంటి కుమారుడు, నేను ఇచ్చినటువంటి కుమారుడు ఇష్మాయేలు, ఈ యొక్క బిడ్డను నీవు ఆశీర్వదించాలి ప్రభువా. నాకు పుట్టాడు కదయ్యా, నా కుమారుడు కదా ప్రభువా, నా బిడ్డ నీవు ఆశీర్వదించాలి ప్రభువా. ఆదరణతో దేవుని సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థన చేయగా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమనంటే, కుదురు లేదు, నా కుమారుడు ఏమైపోతాడు, నా భార్యతో ఈ యొక్క బాధ లేదంటే గొడవలో తట్టుకోలేకపోతున్నాడు, నా భార్య గర్భవాసంలో బిడ్డలేడని నా భార్య ఏడుస్తుంది, అదొక బాధ. ఈ బాధలో కుదురు లేకుండా, నెమ్మది లేకుండా, ఆయన యొక్క విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా కుమారుని ఆశీర్వదించమండి. దేవాది దేవుడు అతనికి ఉన్నటువంటి విశ్వాసం వలన దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేస్తున్నాడు. ఏమనంటే, అబ్రహామా, ఇష్మాయేలు విషయంలో నీవు భయపడవద్దు, ఇష్మాయేలును నేను ఆశీర్వదిస్తాను, అతని యొక్క సంతానాన్ని అభివృద్ధి చేస్తాను, విస్తరింపజేస్తాను, 12 మంది రాజులు అతని గర్భవాసంలో పెడతాను, అతన్ని నేను విడిచిపెట్టను అన్నాడు. విశ్వాసం కలిగిన అబ్రహాము ఎప్పుడైతే ఆ వాగ్దానం విన్నాడు అతని మనసుకు నెమ్మది కలిగింది. ఇంకొక బాధ ఏంటి? అయ్యో, నా భార్యను పెట్టలేదు కదా, ఆ బాధను బట్టి కదా ఇష్టం వచ్చిన సలహాలు ఇస్తుంది. ఆమెకి కుదరట్లేదు, పెళ్ళలేదు, ఆమెకు కుదురు లేక నన్ను కుదురచట్లేదని బాధపడుతున్నగా దేవుడు అంటున్నాడు, అబ్రహాము భయపడద్దు, ఈ యొక్క భార్య అయినటువంటి శారయ్య గర్భవాసంలో కుమారుడు పుడతాడు, అతని ఇస్తాను, అతని ద్వారా నా యొక్క చెప్తాను, నా ప్రణాళికలను నెరవేరుస్తానన్నాడు. అతను కొన్నటువంటి కుదురు లేని జీవితం అంతా కుదురుగా మారిపోయింది. హల్లెలూయా. కుదురుబాటు కలిగినటువంటి కాలము ఆయన జీవితంలో అనుమతించబడింది. ఈ రోజున కొన్నిసార్లు ప్రార్థనాపరమైన ఎంత గొప్ప ఆత్మీయమైనటువంటి జీవితం ఉన్నా కొన్నిసార్లు ఒకవేళ పడిపోతున్నటువంటి స్థితిలో ఉన్నామనుకోండి, ఒకవేళ ఒక ఆలోచన ద్వారా మనం దెబ్బపడుతున్నటువంటి మన జీవితంలో మన యొక్క కొన్ని నిర్ణయాల వల్ల మన జీవితంలో కుదురు లేకుండా అయిపోతే మనం విశ్వాసం కలిగి దేవుణ్ణి పట్టుకొని, దేవా ఈ పరిస్థితుల్లో నా చేయి జారిపోయి ఈ పరిస్థితుల్లో నీవే నాకు ఆధారం పడునా అని విశ్వాసం కలిగి ఏ పరిస్థితి వలన అయితే కుదురు లేకుండా అయిపోతున్నామో అదే పరిస్థితిని దేవాది దేవుడు కుదురు కలిగినటువంటి కాలాల వైపుగా మనం నడిపించి మన జీవితాలకు కుదురుబాటు కాలాన్ని ఇస్తాడు. మన బ్రతుకులకు అయినా నెమ్మది కలిగి చేస్తాడు. ఈరోజు చూడండి, మరొక ఉదాహరణగా మనం చెప్పాలంటే, ఒక బిడ్డ దెయ్యం పట్టున్నాడంట. దెయ్యం పట్టున్నా దెయ్యం ఏం చేస్తుందంట? ఈ బిడ్డను కుదురు ఉంచట్లేదంట. ఒక చోట కుదురుగా ఉంచట్లేదు. తండ్రి చెప్తున్నాడు ఏమనంటే, అయ్యా నా బిడ్డను కుదురు ఉంచట్లేదయ్యా, అగ్నిలో పడేస్తుందయ్యా, నీళ్ళలో వెళ్ళి పడిపోతున్నాడయ్యా, మెరుగు కక్కుకుంటున్నాడయ్యా అని చెప్పి అన్ని కూడా చెప్పుకుని పౌరుగా ఏడుస్తున్నాడంట. ఆ తండ్రికి కుదురు లేని బిడ్డ వల్ల, ఆ లోపల ఉన్నటువంటి దెయ్యం వల్ల ఈ బిడ్డ కుదురు లేనటువంటి పరిస్థితుల్లో మన జీవితాలన్నీ కూడా చిన్నాభిన్నమైపోయి వేదన అనుభవిస్తుంటుండగా ఆ సమయంలో చూడండి, దేవాది దేవుడు వేదమైన చెవిటి దెయ్యమా, ఈ బిడ్డ
ఉంచారో వెంటనే ఏం జరిగింది అనగా ఆ యొక్క దెయ్యం అతనిని విడిచిపోయింది. అప్పటి నుండి అతని బ్రతుకులో కుదురు కలిగింది. హల్లెలూయా. కుదురుబాటు కాలం. అక్కడి వరకు ఆయన కుదురులేదమ్మా. అతని తండ్రి కుదురులేదు, ఆ కుటుంబానికి కుదురులేదు. ఎక్కడ పడితే అక్కడ పడిపోవడం, ఎక్కడ పడితే అగ్నిలో పడిపోతున్నాడు, నేలలో పడిపోతున్నాడు, ఏమైపోతాడని తండ్రి ఏడుస్తుంటే దేవాది దేవుడు అంటున్నాడు, చూడండి, నమ్మిక ఉంటే నమ్మిక కలిగిన వారికి సమస్తము సాధ్యమే అంటున్నాడు. నీ విశ్వాసమును బట్టి కార్యం జరుగుతుందంటే ఆయన అంటున్నాడు, అయ్యా నాకు అవిశ్వాసం కలగకుండా సహాయం చేయండి ప్రభు అంటున్నాడు. అంటే ఆ తండ్రి చూపినటువంటి విశ్వాసం వల్ల తన కుమారుడికి కుదురుబాటు లేనటువంటి పరిస్థితుల్లో నుండి కుదురుబాటు కాలం వచ్చింది. ఆయన యొక్క విశ్వాసం ద్వారా అతనికి కలిగినటువంటి ఆ కుదురు వలన తండ్రి హృదయాన్ని కుదురుబాటుగా మారిపోయింది. ఆ తండ్రికి కూడా తన బిడ్డను చూసినప్పుడు సంతోషం, ఆనందం. ఇదివరకు రోజుల్లో తన బిడ్డను చూసినప్పుడు దుఃఖం ఉంది, తన బిడ్డను చూసినప్పుడు వేదన ఉంది, తన బిడ్డను చూసినప్పుడు ఆందోళన, శ్రమ, ఏమి చేయాలా అన్నటువంటి బాధ, వేదన. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువు వచ్చారని అంటున్నాడు, నమ్మిక ఉంటే నమ్మడానికి సమస్తము సాధ్యమట్టి అంటున్నాడు. అయ్యా నాకు నమ్మిక ఉంటే అవిశ్వాసం రాకుండా నాకు సహాయం చేయండి అని ఏడుస్తూ ఉండగా దేవాది దేవుడు గద్దించగా దెయ్యం అతను విడిచి వెళ్ళిపోయింది. ఆయన బ్రతుకులు కుదురుబాటు కాలం వచ్చింది. అతని బ్రతుకులు నెమ్మది కలిగింది. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో కుదురులేదా? చూడండి, కొన్నిసార్లు అంటారు కదమ్మా కొంతమంది, ఏమో నమ్మ పుట్టింది కానీ మా పిల్లకి పుట్టినప్పుడు నుండి కుదురులేదమ్మా జీవితం అంటారు. కొంతమంది అంటారు, ఏ రోజైతే ఈ బాబు చేతుల్లో పెట్టామో అప్పటి నుంచి నా కూతురికి ఈ కొల్లడం వల్ల, మా అల్లుడు వల్ల కుదురులేదండి బాబు అంటాం. ఎప్పుడైతే వ్యక్తి నా ఇంటిలోకి వచ్చేది అప్పటి నుండి నా బ్రతుకులో కుదురేలేదంటాం. ఎప్పుడైతే ఇతని దగ్గర అప్పు చేసామో అప్పటి నుంచి ఈ అప్పు బాధ వల్ల నా బ్రతుకు కుదురేలేదంటాం. కానీ కుదురు లేనటువంటి పరిస్థితులలో కుదురుబాటు కాలం జీవితంలో అనుమతించబడాలంటే మొట్టమొదటిగా మన జీవితంలో ఉండవలసింది విశ్వాసము. హల్లెలూయా. విశ్వాసము కలిగినటువంటి అబ్రహాము జీవితంలో కుదురుబాటు కాలం వచ్చింది. విశ్వాసము కలిగినటువంటి కుంటువాడైనటువంటి దక్షగారి జీవితంలో కుదురుబాటు కాలం వచ్చింది. విశ్వాసము కలిగినటువంటి దెయ్యం పట్టినటువంటి ఆ యొక్క వ్యక్తి జీవితంలో ఆ తండ్రికి అతనికి వారి కుటుంబానికి కుదురుబాటు వచ్చింది. ఈ రోజున కుదురు లేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా? మనకి కుదురుబాటు కాలాలు ఎక్కడనే దేవుని యొక్క చిత్తం అతికి రాయబడింది. అన్నిటికీ కూడా కుదురుబాటు కాలం ఉంది. మరి ఆ కుదురుబాటు కాలము పొద్దుకోవాలంటే ఏం చేయాలి అనగా మొట్టమొదటిగా మన జీవితంలో విశ్వాసమును మనము కలిగి ఉండాలి. ఇక రెండవదిగా కుదురుబాటు కాలం రావాలంటే ఏం చేయాలనగా అపొస్తలుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తము మారు మనస్సు నొంది తిరుగుడై. ఫస్ట్ విశ్వాసం, రెండవది మారు మనస్సు నొంది తిరుగుడి. ఈ రోజున కుదురుబాటు లేకపోతే వారి జీవితంలో ఏమంటే కుదురు వస్తుందో తెలుసమ్మా? కుదురుబాటు కాలం వస్తుందంటే వారి జీవితంలో మారు మనస్సు అనుభవం ఉన్నప్పుడు కుదురుబాటు తనం వస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో దావీదు గారి జీవితం మనం చూస్తే ఈ యొక్క దావీదు జీవితంలో కుదురు లేదు. ఎప్పుడనగా ఎప్పుడైతే బత్షెబా విషయంలో పాపం చేశాడో, ఎప్పుడైతే దేవుడు దూరమైపోయాడని అతనికి తెలిసిందో వెంటనే నేల మీద పడి బూడిద వేసుకుని ఏడుస్తున్నాడు. అయ్యో అయ్యో దేవా, నేను పాపిని ప్రభు అని ఏడుస్తున్నాడు. ఆయన మారు మనసు దగ్గర జీవితంలో కుదురలేదు. ఆ పాపం వల్ల ఎందుకనగా ఆ పాపం వల్ల బత్షెబా గర్భం ధరించింది, ఒక కుమారుని కన్నది. కుమారుని కరిన తర్వాత కరినటువంటి బిడ్డతో ఆనందించడానికి లేదు. ఈ యొక్క దావీదు జీవితంలో కన్నటువంటి యొక్క బిడ్డతో ఆనందించడానికి, సంతోషించడానికి లేదు. ఎందుకనగా ఆ బిడ్డ మరణానికి సమీపమైపోతున్నాడు, జబ్బు పడిపోయాడు. ఆ టైంలో విశ్వాసం ఉంది ఈ జీవితంలో. దేవుడు మాత్రమే చేయగలనటువంటి విశ్వాసం ఉంది. విశ్వాసం ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి దేవుడిని పట్టుకున్నాడు. దేవాల కుమారుని బ్రతికించదయ్యా. ఆయనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే ఉపవాస ప్రార్థన ఎలాంటి కార్యాలైనా జరిగిస్తుందని చెప్పి ఆయన దేవుడి యొక్క సన్నిధిలో ఉపవాసం ఉన్నాడని తిండి మానేశాడంట. ఆ కుమారుడు వ్యాధిగ్రస్తుడిగా ఉన్న దినాలన్నీ కూడా ఉపవాసం ఉండి దేవాల బిడ్డను బ్రతికించు, నా బిడ్డను స్వస్థపరచమని
కన్నీరు ముందునైతే పరువాళ్ళు వచ్చి తినండి అయ్యా అంటే నాకు తింటుందంటున్నాడు. ఏమి తినకుండా ఉన్నాడు. అయినప్పటికీ కూడా అతని జీవితంలో అతని ప్రార్థన ద్వారా కుమారుడిని అతను బ్రతికించుకోలేకపోయాడు. ఎందుకనగా ఆయన జీవితంలో ఉన్నటువంటి పాపం. చూడండి, అలాంటి పరిస్థితుల్లో కుమారుడు చచ్చిపోయాడు. భయంకరమైనటువంటి శాప వచనాలు విడుదలైనాయి. ఏంటి శాప వచనాలు? నువ్వు రహస్యంగా చేసినటువంటి పాపాలు నీ బిడ్డలు కళ్ళ ఎదుటి చేస్తారు. నువ్వు రకరకాలైనటువంటి చెడు వార్తలు వినవలసి వస్తుందని చెప్పి చాలా విధాలైనటువంటి శాపకరమైనటువంటి వాక్కులు ఆయన జీవితంలో ఉన్నాయి. కానీ ఆయన ఏం చేశారంటే దేవుడి యొక్క సన్నిధిలో పశ్చాత్తాపపడి మారు మనస్సు పొంది, దేవా ఎన్నడూ కూడా నేను పాపం చేయనయ్యా, పడిపోయానయ్యా, నన్ను క్షమించు ప్రభువా, హిమమ కంటే తెల్లగా నన్ను మార్చండి, హిస్సోపుతో నన్ను కడగండి ప్రభు అని ఏడ్చి పాపం నుండి పరిపూర్ణంగా బయటకు వచ్చి మారు మనస్సు అనుభవంలోకి వచ్చిన తర్వాత అతని జీవితానికి నెమ్మది కలిగింది. ఏంటి నెమ్మది అనగా, ఒక కుమారుడు చచ్చిపోయాడు. తన కుమారుడి విషయంలో నిలపించాడు, ఏడ్చాడు, ఉపవాసం ఉన్నాడు, దుఃఖపడ్డాడు. కానీ అలాంటి పరిస్థితుల్లో దుఃఖంలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి కుదురులేదు ఆయన యొక్క జీవితానికి. అయ్యో నేను పాపం చేశాను కదా, ఈ పాపం వల్లే కదా నా బిడ్డ చచ్చిపోయాడు, అయ్యో నేను పాపిని, అయ్యో అనుకున్నాడు. కానీ ఆయన యొక్క జీవితంలో కలిగిన మారు మనస్సు అనుభవం చూడండి. ఆయన దేవుడు అంటున్నాడు, దావీదు నా హృదయానుసారుడు అంటున్నాడు. ఎందుకనగా తప్పులు ఎవరైనా చేస్తారు, కానీ ఆ తప్పులలో నుండి మనం ఒప్పుకొని దేవాలయ పాపిని గ్రహించుకొని ఒప్పుకొని ఎవరైతే విడిచిపెడతారో వాళ్ళే దేవుని యొక్క హృదయానుసారులు. హల్లెలూయా. అంటే ఈ యొక్క దావీదు జీవితంలో నెమ్మది లేదు చేసినటువంటి పాపాన్ని బట్టి. కానీ ఆయన ఏం చేశాడంటే పశ్చాత్తాపడ్డాడు, మారు మనసు అనుభవంలోకి వెళ్ళాడు. ఇక తర్వాత ఎన్నడూ కూడా ఆ పాపంలో నిలిచిపోలేదు. ఆయన యొక్క ముందు వాక్యాలను చూసినట్లయితే బత్షెబ విషయంలో తప్ప ఏ విషయంలోనూ కూడా దావీదు పొరపాటు చేయలేదని వాక్యంలో రాయబడింది. చూడండి, అతనికి కుదురు లేకుండా అయిపోతే దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. అనేక మంది కుమారులు చెప్తున్నారు నేను రాజుగా ఉండాలని ప్లాన్ చేస్తుంటే దేవాది దేవుడు మాత్రం వాగ్దానం చేశాడు, నా కుమారుడు దావీదు నేను నీకు తోడై ఉన్నాను, నీ సంతానాలకు నేను తోడై ఉన్నాను, తరతరాలకు కూడా నీ యొక్క కుటుంబంలో ఒక కుమారుడు రాజుగా సింహాసనం మీద ఉండకపోడు, నీ కుమారుడు అనేటువంటి సొలొమోనుని నేను రాజుగా చేస్తానని దేవుని యొక్క ఉన్నతమైన వాగ్దానం విడుదలైపోగానే చూడండి, మారు మనస్సు పొందినటువంటి ఆ యొక్క దావీదు గారి జీవితంలో చూడండి కుదురుబాటు కలిగిందంట. కుదురుబాటు కాలం వచ్చింది. ఎందుకనగా ప్రతి ఒక్కరు నేను రాజులు అయిపోవాలని తపన పడుతుంది. దేవుడు మాత్రం వాగ్దానం చేశాడు, సొలొమోను రాజు అవుతాడు, సొలొమోనునే నేను రాజుగా ఉండబడతాను. ఎంతమంది లేచినా సరే నా దృష్టిలో నేను నిలబెట్టేది మాత్రమే సొలొమోనునే అని చెప్పగా దేవుడి యొక్క వాక్య ప్రకారంగానే సొలొమోను రాజు అయ్యాడు. తరతరాలకు యుగాలకు ఎప్పటికీ కూడా సింహాసనం మీద యోధా కుమారుడిగా పిలువబడినటువంటి, యోధా గోత్రంలో పుట్టబడిన, యోధా గోత్రపు స్తుతి సింహంగా పిలువబడినటువంటి ఆ యేసునాథుడు ఎప్పటికీ కూడా సింహాసనం మీద ఆశీర్వాదంగా ఉన్నాడు. హల్లెలూయా. తరతరాలకు కూడా సంబంధించినటువంటి ఉన్నతమైన వాగ్దానం పొందుకున్నాడు. ఎందుకనగా తప్పు చేశాడు కానీ తప్పు నుండి విడుదల పొందుకున్నాడు, మనసు మార్చుకుని పరిశుద్ధత వైపుగా వచ్చాడు, మారు మనసు అనుభవంలో ఉన్నాడు. అతని జీవితంలో కుదురుబాటు కాలంలో ఏర్పరచబడింది. హల్లెలూయా. ఎందుకనగా మన జీవితంలో మనకి కుదురు కావాలంటే, మన జీవితంలో మనము కుదురుబాటు కాలంలో అడుగు పెట్టాలంటే పాపము మన జీవితంలో ఉంచుకుంటే మనకి కుదురు కలగదు. విశ్వాసం ఉన్నంత మాత్రాన సరిపోదు. కానీ విశ్వాసం ఉంది కదా, క్రైస్తవులమే కదని పాపము చేసేసి కుదురుబాటు కాలం కావాలంటే దొరకదు. ఇప్పుడు మన జీవితంలో మనం ఏం చేయాలంటే మారు మనసు అనుభవంలో అడుగు పెట్టాలి, మన మనసు మార్చుకోవాలి. ఒకవేళ ఏదో దావీదుగా వ్యభిచార పాపంలో పడిపోయాము, ఒకవేళ మనం కన్న దృష్టిలో పడిపోయామేమో, మాటలో పడిపోయామేమో, ఎవరికైనా అన్యాయం చేసామేమో, మోసం చేసి ఒకవేళ కుదురుగా మన జీవితంలో పోయిందేమో తెలుసుకుని గ్రహించి మనము ప్రార్థన చేయాలి. దేవా ఇక ఎన్నడూ నేను ఎలాంటి పాపము చెయ్యని ప్రభు అని ఎవరైతే మారు మనసు పొందుతారో వారి యొక్క జీవితాల్లో కుదురుబాటు కాలం అనుమతించబడుతుంది. హల్లెలూయా. అలాగే మరొక సందర్భం ఏంటి అనగా
చూడండి, లోకా సువార్త 7వ అధ్యాయము 37వ వచనంలో రాయబడిన మాట చదవండమ్మా. పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనంలో కూర్చుని ఉన్నాడని తెలుసుకొని ఒక బొడ్డులో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తుడిచి ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముందు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. చాలా ఈమె జీవితం పాపాత్మురాలైన ఒక స్త్రీ. ఈ పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ అనగా భయంకరమైన పాపి. అలాంటి వాళ్ళని కదా పాపాత్ములు అంటారు. ఈమె యొక్క పాపాత్మురాలు అన్నటువంటి యొక్క బిరుదు ఎక్కడికి వెళ్ళిపోయింది? ప్రతి ఒక్కరికి కూడా ఇది పాపాత్మురాలు, ఈమె పాపాత్మురాలు అన్నట్టుగానే ఉన్నారు. ఎవరైనా ఉత్తరం ఇచ్చి అది పాపాత్మురాలు, అది పాపాత్మురాలు అని చెప్పి అందరూ కూడా అనేది ఒక భయంకరమైనటువంటి తప్పైనటువంటి మనిషిగా చూస్తుంటే ఆమె జీవితానికి కుదురు లేదు, నెమ్మది లేదు, నా బ్రతుకుకు ఒక విలువ లేదు కదా. నేను చేసినటువంటి పాపాల వలన, నేను చేసినటువంటి దోషాల వలన నేను కుదురు లేకుండా అయిపోయాను, నా జీవితం కుదురు లేకుండా అయిపోయింది అని తెలుసుకున్నటువంటి ఆ యొక్క ఆమె నా జీవితానికి కుదురు ఎలా వస్తుంది, నా పాపాల వల్ల నాకు కుదురు లేదని ఎరిగినటువంటి ఆమె యేసు ప్రభువారి మీద విశ్వాసం వచ్చింది. హల్లెలూయా. యేసు ప్రభువారి మీద విశ్వాసం వచ్చింది. ఆమెకు ఒక మాట వినబడింది. ఏమనగా పరిసయ్యుని ఇంటిలో యేసు ప్రభువారు ఉన్నారు, భోజనానికి కూర్చున్నారని తెలుసుకుందంట. తెలుసుకున్నటువంటి ఆ యొక్క స్త్రీ ఏం చేసింది? అత్తరు పుట్టి తీసుకుని వెళ్ళిందంట. యేసు ప్రభువారి దగ్గరికి వెళ్ళింది. యేసు ప్రభువారి యొక్క పాదాల మీద పడి ఏడ్చి కన్నీరు విడిచి అత్తరు పూసి ఆమె యొక్క తల వెంట్రుకలతో కాలు తుడిచి గుర్తు పెట్టుకుంటుందంట. ఎందుకనగా అయ్యా నేను పాపినయ్యా, నా పాపము నుండి రక్షించబడగా చూడండి, నా పాపము నుండి రక్షించేది నీవే తప్ప ఎవరు కూడా నా పాపము నుండి రక్షించలేరయ్యా. జనుల మధ్యలో పాపాత్మురాలన్నటువంటి బిరుదు నాకుందయ్యా. ఎలాంటి నా బ్రతుకు మారాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు నేను ఒక నూతనమైన జీవితాన్ని పొందాలని ఆశపడుతున్నాను. ఒక వ్యభిచారం నుండి విడుదల కావాలని కోరుకుంటున్నాను. ఒక అధికారాల ఒక దొంగ విడుదల కావాలని కోరుకుంటున్నాను. అయ్యా నేను పాపిని ఏడుస్తుందంట ప్రభు యొక్క పాదాల దగ్గర. ఆ మొత్తం ఆ గ్రామం అంతా కూడా ఆమె బ్రతుకు తెలుసు కనుక అక్కడ ఉన్నటువంటి యొక్క పరిసరులు వాళ్ళు అనుకుంటున్నారు, ఎంత నీచురాలు, ఎంత పాపాత్మురాలు, పాపంతో నింపబడిపోయినటువంటి ఆ చేతులతో పరిశుద్ధులు అంటున్నారు కదా యేసు ప్రభు వారిని, ప్రవక్త అంటున్నారు కదా, మరి ముట్టుకుంటున్నప్పుడు చేసి ఈ పాపి ఎలాంటి దరిద్రమైనటువంటి వ్యక్తి నా పాదాలు ముట్టుకోవడం తోసి పడేయాలి కదా, పడేయకుండా ముద్దులు పెట్టించుకుంటున్నారు, కన్నీరు వేస్తుంటే కాళ్ళు దగ్గర పడుచుకుంటున్నారు. ఏంటని చెప్పి వారి హృదయాలను వాళ్ళు సరుగుతున్నారంట. హృదయంతో రాగానే ఎదిగినటువంటి దేవాది దేవుడు అంటున్నాడు, చూడండి ఆ పరిసయ్యుడితో అంటున్నాడు, నేను వచ్చాను కానీ నేను నా కాళ్ళకు నీళ్ళు కూడా కడుక్కోవడానికి, కానీ ఈమె వచ్చినది మొదలుకొని కన్నీళ్లతో నా కాళ్ళు కడుగుతూనే ఉంది, ఆమె ముద్దు పెట్టుకుంటూనే ఉంది. ఎందుకనగా ఆమె జీవితంలో పశ్చాత్తాపం కలుగుతుంది. పరిశుద్ధుడు నీ పాదములో నాకు శరణమయ్యా, నా తెల్లని కాగితముగా నా తల్లి గర్భంలో పుట్టాను, కానీ నా బ్రతుకంతా నల్లగా బొగ్గులాగానే మార్చేస్తున్నానయ్యా. ఇలాంటి నా బ్రతుకు మార్పు చెందాలంటే నా వల్ల కాదయ్యా, నువ్వే చెయ్యాలి ప్రభు అని ఆ పాపమును బట్టి ఏడుస్తుందంట, దుఃఖపడుతుందంట, ఏదో వ్యాధులకరంగా ముట్టులు పెట్టుకుని నువ్వే దిక్కని ఏడుస్తున్నాడు. ఉన్నతమైన మాట సెలవిస్తున్నాడు యేసు ప్రభు. ఏమనంటే, అమ్మా నెమ్మది గలదానిగా వెళ్ళు, నీ పాపమును క్షమించబడి ఉందని. హల్లెలూయా. చాలా ఎంత కొత్తగా ఆయన ఏంటి ఆమె జీవితంలో పాపినయ్యా. రోడ్డు మీద వెళ్తుంటే చూడండి, కొంతమంది మొక్క మీద అంటాం కదమ్మా, తప్పు చేస్తున్నారనుకో ఇది పెద్ద ఇదని చెప్పి మాట్లాడుతున్నప్పుడు చూడండి ఆమె యొక్క జీవితం ఒళ్ళు చెప్పుకొని మనిషిని తన మనస్సును చెప్పుకుని మనుషులు ఏదైతే సిగ్గు లేకుండా నడుస్తుంది. ఎందుకన్నా నా బ్రతుకు ఇంతే కదా, అందరితో కూడా అనిపించుకునేదాన్ని, కానీ డైరెక్ట్ గా అంటున్నారు పాపాత్మురాలు కదా అని. కానీ
దేవుడు అంటున్నాడు, విస్తారమైనటువంటి పాపములు ఆమె విస్తారముగా క్షమించమని అడిగింది, విస్తారంగా నన్ను ప్రేమించింది, మారు మనసు పొందుకోవడానికి ఆశపడింది, పాపాన్ని విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడింది కనుక ఆయన అంటున్నాడు, నా కుమార్తె నెమ్మది కలిగి వెళ్ళు. ఇక్కడ చూడండి ఆయన ఏమంటున్నాడు, నెమ్మది కలిగి వెళ్ళమంటున్నాడు. చూడండి ఆయన అంటున్నాడు, ఈ పాపములు క్షమింపబడి ఉన్నదని ఆమెతో అనేను. హల్లెలూయా. ఈమె విస్తారంగా ప్రేమించింది కనుక ఈమె యొక్క విస్తారమైనటువంటి పాపములు తొలగిపోయినాయి. నెమ్మది కలిగి వెళ్ళమంటే ఆమె జీవితానికి కుదురు కలిగింది. అప్పటి వరకు ఒకవేళ పాపం చేసిన కుదురు, దేవా ఎన్ని పాపాలు చేసినా ప్రభా నా పాపములను నీవు పరిహరించవయ్యా, నా పాపములను నాకు విడుదలించవయ్యా, నా కన్నీటిని నువ్వు మార్చవయ్యా, నీ ఎక్కడికి వచ్చిన నన్ను త్రోసివేయలేదయ్యా అని చెప్పి ఆమె బ్రతుకంతా కూడా దేవుడితోనే దేవుడు యొక్క భక్తితో అలాగనే నిలబడిపోయింది. హల్లెలూయా. ఈ రోజున ఆమె జీవితంలో కుదురుబాటు కాలం వచ్చింది. ఈ రోజున కుదురు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నామా? దేవాది దేవుడు మన జీవితాలకు కుదురునిస్తాడు. కుదురు జక్కియ జీవితాన్ని కూడా మనం చూసినట్లయితే ఆయన బ్రతుకులో కుదురు లేదు. చూడండి, అతను డబ్బు సంపాదిస్తున్నాడు, అమ్మాయి చాలా లేదు అతనికి, ఇంకా కావాలి ఎంత చూడండి సంపాదించినా తృప్తి లేదు. తృప్తి లేనటువంటి బ్రతుకులకి ఏముండదమ్మా? సంతోషము ఉండదు, నెమ్మది లేదు, కుదురు లేనటువంటి ఆ పరిస్థితుల్లో జనులు అందరూ అంటున్నాడు, పెద్ద లక్ష్యుడి డబ్బు అంతా కూడా తినేస్తున్నాడు, మోసం చేశాడు, ద్రోహం చేశాడు, అతను ఎలాంటి వాడు అని అందరూ కూడా మాట్లాడుకుంటుంటే అయినా సరే అతను ఏం చేస్తున్నాడు? అమ్మో ఎవరేమనుకున్నా నాకు పర్వాలేదు, నాకు డబ్బే కావాలి. దానిలో కట్టబడిపోయాడు, ఆ బంధకాలు, ఆ ధనాపేక్షలో కట్టబడిపోయాడు, బంధించబడిపోయాడు. అలాంటి సమయంలో యేసు ప్రభువు అంటున్నారు, జంటయ్య దేవుడు నేను నీ ఇంటిలో ఉండవలసి ఉన్నది అనగానే అప్పుడు ఉండవాళ్ళు అంటున్నారు, ఎత్తులతో ఉండడం అంటే పాపి కదా అని అందరూ కూడా మాట్లాడుతున్నారు. కానీ యేసు ప్రభువు భయపడకుండా నేను నీతో ఉండవలసి ఉంది, నీతో కలిసి భోజనం చేస్తాను అనగానే ఆ ఒక్క మాట ఇతని యొక్క బ్రతుకును మార్చేసింది. అప్పటి వరకు ఎంత సంపాదించినా ఇంకా కావాలన్నటువంటి ఆ యొక్క కట్లతో బంధింపబడినటువంటి ఆ యొక్క వ్యక్తి ఎప్పుడైతే యేసు ప్రభువు యొక్క ప్రేమను రుచి చూశాడు, ఎప్పుడైతే యేసు ప్రభువు యొక్క మాట విన్నాడు, అతని హృదయంలో మారు మనస్సు మొదలైంది. ఆయన అంటున్నాడు, ఎప్పటి వరకు ఈ డబ్బుకి వచ్చిన కదా రకరకాలైనటువంటి భయంకరంగా అనేక మంది నేను వేదన పరిచయం దుఃఖపరిచాను, ఇలాంటి డబ్బు నాకు వద్దయ్యా. అప్పటి వరకు ఎంత సంపాదించినా రూపాయలు వచ్చలేదు, కానీ ఇతను ఏమన్నా చాలు ఇక నాకు వద్దని చెప్పి ఉన్నది కూడా నాకు అవసరమైతే ఆయన ఒక తీర్మానం తీసుకుంటున్నాడు. నేను ఎవరి దగ్గర అయితే తీసుకున్నానో వాళ్ళకి 4 అంతలు ఇచ్చేస్తానయ్యా, నా ఆస్తులు పేదవారికి నా ఆస్తులు సగభాగం ఇచ్చేస్తానయ్యా. అప్పటి వరకు ఎంతున్నా సరిపోలేదు, ఎంతున్నా ఇంకా కావాలి అనుకున్నటువంటి ఆ యొక్క వ్యక్తి ఇప్పుడు వచ్చినాడు, ఎంత నాకెందుకయ్యా, నమ్మదు కూడా అవసరం లేదు, ఇంకా ఇచ్చేస్తానని సగం ఇచ్చేసాడంట. 4 అంతలు అక్కడికి ఏముంటుందన్నా? పరిపూర్ణమైన మారు మనస్సు అనుభవంలో తిరుగుతుంది. యేసు ప్రభువు అంటున్నారు, ఇతడు అబ్రహాము కుమారుడే. హల్లెలూయా. ఇతడు అబ్రహాము యొక్క కుమారుడే. చూడండి, ఇతనికి ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అంటున్నాడు. హల్లెలూయా. వెంటనే అతని జీవితంలో కుదురు కలిగింది, ఆమె ధనం మీద ఆశ లేదు, అతని జీవితంలో నెమ్మది కలిగింది, అతని జీవితంలో కట్టబడినటువంటి యొక్క బంధకాలు ధనాశ యొక్క కోరిక చచ్చిపోయింది. బంధకాలు లేవు ఆయన మీద ఎలాంటి కట్లు లేవు, నెమ్మది కలిగి జీవిస్తున్నాడు. హల్లెలూయా. ఈ రోజున కుదురుబాటు కాలం మన జీవితంలో రావాలంటే మొట్టమొదటిగా ఏముండాలన్నా? విశ్వాసం ఉండాలి. కుదురుబాటు కాలం కావాలంటే రెండవదిగా ఏముండాలి? మారు మనస్సు అనుభవం ఉండాలి. ఇక రెండవదిగా చూద్దాం. మన జీవితాల్లో కుదురుబాటు కాలం రావాలంటే ఏం చేయాలనగా అపొస్తలుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయం 22-23 వచనాలు చదువుకుందాం. మోషే ఇట్లా నేను ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను నీ సహోదరుల్లో నుండి నీ కొరకు పుట్టించును. ఆయన నీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనం అగునెను.
చూడంత భయంకరమైన మాట. నాశనం కాదు, సర్వనాశనం. ఏం చెప్పారమ్మా? దేవుని యొక్క వాక్యం, దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, చూడండి, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులను మీ కొరకు పుట్టిస్తాడు. ఆయన మీతో ఏం చెప్తాడో అని మీరు చెయ్యండి. మీరు ఆయన మాట వినండి. ఒకవేళ మీరు ఆయన మాట వినకపోతే సర్వనాశనం అయిపోతున్నట్టున్నాడమ్మా దేవుని వాక్యంలో. సర్వనాశనం ఎప్పుడు? దేవుడి యొక్క మాట వినకపోతే. దేవుడు ఆ మాట అంటే ఏంటి? దేవుడి యొక్క వాక్యము. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. అయితే ఎవరైతే యొక్క వాక్యములో ఉన్నది ప్రకటిస్తూ ఉంటున్నదా, ఎవరైతే వాక్యములు వినరో, ఎవరైతే వాక్య ప్రకారంగా జీవించరో, ఎవరైతే వాక్య ప్రకారంగా వాక్యానికి లోబడరో, వారు సర్వనాశనం. అవనే చెప్పలేదనే మాట ఇక్కడ వాక్యంలోని దేవుడే చెప్తున్నాను, సర్వనాశనం అయిపోతారని వాక్యంలో రాయబడింది. చాలా భయంకరం దేవుని యొక్క వాక్కు వినకపోతే, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను పాటించకపోతే. చూడండి, ఆ యొక్క కోడి తన పిల్లల్ని నా లోపలే ఉండండి, బయటకు రాకుండా అంత డబ్బే నేను వెళ్ళిపోతాను, బయటకు వెళ్ళిపోయినాక ఏమైపోతుందమ్మా? సర్వనాశనం అయిపోతున్నది. ఇంకా బ్రతుకు లేదు, దానికి పీస్ అయిపోతున్నది. ఈ రోజున మనము కూడా దేవుడి యొక్క వాక్యములో లేకుండా, నేను నాకేం అవసరం లేదు, వాక్యము నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, నా ఇష్టం అనేది వేళ నువ్వు లోకంలో తిరుగుతేనమ్మా. చూడండి, వాక్యంలో రాయబడిన జీవితం మనకు వస్తుంది కనుక భయపడాలమ్మా. మనము భయపడాలి. దేవుడు పిలుస్తున్నాడు, రండి నా సన్నిధిలోకి వచ్చి సురక్షితంగా ఉండండి, నా మందిరంలో సురక్షితంగా ఉండండి, నా వాక్య భక్తుల్లో సురక్షితంగా ఉండాలంటే నేను ఎలా ఉండడానికి బయట బాగుండాలని బయట తిరుగుతానని సేవకుల మాట లక్ష్య పెట్టకుండా బయటకు వెళ్తే ప్రమాదం జరిగిపోతుందమ్మా. చాలా ప్రమాదం అయిపోతుంది మన జీవితాలు. తర్వాత మనం ఎంత ఏడ్చినా కూడా ప్రయోజనం ఉండదు. ఈ రోజున దేవుడు ఎంత దుఃఖంతో చెప్తున్నాడో, సర్వనాశనం అయిపోతాడమ్మా. కాబట్టి మేము ఆ యొక్క ప్రవక్త మాట వినండి అని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఈ రోజున మనము కుదురుబాట కాలములు మన జీవితంలో రావాలంటే మనం ఎలా ఉండాలి? ప్రవక్త మాటను వినాలి. ఇక్కడ చెప్పబడినటువంటి ప్రవక్త ఎవరి గురించి మాట్లాడుతున్నారు మోషే అంటే, మీ మధ్యలో ఒక ప్రవక్త పుడతాడు, ఆయన ఏం చెప్తాది చెయ్యండి అంటున్నాడు కదా. ఇక్కడ చెప్పబడినటువంటి ఆ యొక్క ప్రవక్త ఎవరి గురించి రాయబడి ఉందన్నా, అది యేసు ప్రభు వారి గురించి ఇక్కడ రాయబడి ఉంది. యేసు ప్రభు వారి యొక్క దేవుని యొక్క మాట ఎవరైతే వినలేదో వారు జీవితాలు ప్రమాదంలో పడిపోతాయి. అయితే చూడండి, మనం ఇప్పుడు ఏం చెయ్యాలి? కుదురుబాటు కాలాలు మన జీవితంలో రావాలంటే ఏం చెయ్యాలి? చూడండి, ప్రవక్త అయినటువంటి యేసు మాట మనం వినాలి. అంటే యేసు మాట అంటే ఇప్పుడు చూడండి, యేసు ప్రభువు అందరితో మాట్లాడతారా? ప్రవక్తల ద్వారా మాట్లాడతారు, దైవజనుల ద్వారా మాట్లాడతారు, వాక్యం ద్వారా మాట్లాడతారు. చూడండి, ఎంత మాటలు ఒకవేళ మనం నిర్లక్ష్యం చేస్తామా? చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాట, ప్రవక్త మాట వినని వాడు ప్రజలుగా ఉండకుండా సర్వనాశనం అవ్వడలేను అని రాయబడింది. ఇప్పుడు చూడండి, ప్రవక్తల మాట. ప్రవక్త అంటే ఎవరు? దేవుడి యొక్క మాటను తీసుకుని వచ్చి మనుషులతో చెప్పేవాడు. దేవుడి యొక్క వాక్యమును తీసుకుని వచ్చి, దేవుడి యొక్క వాక్కును తీసుకొచ్చి ప్రజలతో చెప్పేవాడు ప్రవక్త. అంటే ఈ రోజున దేవుడి యొక్క వాక్యంలో రాయబడినటువంటి యొక్క వాక్కులను ప్రకటిస్తున్నటువంటి దైవ సేవకుల యొక్క మాట మీరు వినాలి. దైవ సేవకులు ఏం ప్రకటిస్తున్నారమ్మా? దేవుడి యొక్క వాక్యమును ప్రకటిస్తున్నారు. దేవుడి యొక్క వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు ఆ దేవుడి యొక్క వాక్యమును మీరిపోవద్దని దైవజనుడు చెప్తున్నాడు. విషుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రవక్త అయినటువంటి ఎలీషా, ఈ ప్రవక్త అయినటువంటి ఎలీషా దైవజనుడు. ఈ దైవజనుడు దగ్గరికి నయమాన్ అనేటువంటి కుష్ఠరోగం కలిగినటువంటి వ్యక్తి, కానీ ఇంట్లో ఉన్నటువంటి ఒక అమ్మాయి యొక్క మాట విని తన భార్యతో చెప్తే, భార్య చేతులతో చెప్తే ఆ మాట నమ్మి ఆ యొక్క దేశానికి వెళ్ళాడు, ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ప్రవక్త అంటున్నాడు, నేను యోర్దాను నదిలో 7 సార్లు మునుగు అన్నాడు. జీవితంలో కోపం వచ్చింది. దేశాలు దాటొచ్చాడమ్మా. దేశాలు దాటొచ్చిన తర్వాత అతనంటే పెద్ద పేరు, పెద్ద ఖ్యాతి. అలాంటి వ్యక్తిని అయ్యో రండి ఇంట్లోనికి తీసుకుని రాకుండా ఏమంటున్నాడు? గడప దగ్గర నిలబెట్టి నేను వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునగమంటే కోపం వచ్చింది. మా దేశంలో లేవా? ఎంతకంటే గొప్ప నదులు లేవా? అక్కడ మేము మునగలేమా? ఎంత కేర్లెస్ గా ఉన్నారా అని చెప్పి కోపం
అంటే అతని యొక్క పనివాడు అన్నాడు, అయ్యా భయంకరమైంది, ₹1,00,00,000 ఇవ్వను, నీ ఆస్తిని ఇవ్వను, లేదంటే అది చేయమన్నా ఇది చేయమన్నా అంటే నువ్వు చెయ్యమని ఆరోగ్యం కోసం చాలా అల్పమైందే కదా చెప్పాడు. ఈ ఆధార నదిలో మనం అన్నట్టు మునిగి చూద్దాం, వెలుపడి ఏమొస్తుంది, ఎంత దూరం వచ్చాం కదా అని చెప్పగా ఈ పనివాడి మాట విని సరేలే అని చెప్పి ఆ దైవజనుడు 7 మార్లు మనకు అన్నాడు కదా, అప్పుడే విడుదలైపోయింది స్వస్థత. దైవజనుడు నోటిలోని 7 మార్లు విడుదల నీకు స్వస్థత అవుతుందని ఎప్పుడైతే అన్నాడు, ఆ మాట నెరవేర్పు ఆల్రెడీ అప్పుడే జరిగిపోయింది. అది ఇప్పుడు ఎక్కడ పొందుకోవాలి. పొందుకోవడం ఎక్కడ ఉంటుంది? ఇతని యొక్క విధేయతలో ఉంటుంది. విధేయత లేకపోతే విడుదలైపోయినటువంటి స్వస్థత అతను పొందుకొని ఉండకపోవడం, దేవుని ఎక్కడని విడుదలైనటువంటి స్వస్థత నిష్ప్రయోజనం అయిపోతుంది. ఈ రోజున నాకు ఒక కుదురుబాటు కాలం దేవుడు ఏర్పరిచాడు, మీకు ఒక కుదురుబాటు కాలం దేవుడు ఏర్పరిచాడు. ఈ కాలం ఏర్పరచబడినప్పుడు దేవుని యొక్క విడుదలకరమైన వాగ్దానము విడుదల చేయబడినప్పుడు ఆ విడుదలైనటువంటి వాక్కును నీవు పట్టుకోవడంలో ఉంటది, ఆ విధేయతలో ఉన్నది, ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు. దైవజనుడు విడుదల చేశాడు వాక్కును, విడుదల చేయబడినటువంటి ఆ యొక్క వాక్కును ఇతను తీసుకుంటే స్వస్థత, లేకపోతే విడుదలైనటువంటి స్వస్థత నేలపై అయిపోతుంది, అతని జీవితంలో జరగదు. కానీ తన పక్కన ఉన్నటువంటి వ్యక్తి మాట చేత ఏదో ఒక కారణం చేత ఈ యొక్క వ్యక్తి ఏం చేశాడు, అయ్యవాడి ఆధార నదిలోకి వెళ్ళాడు. ఒకసారి మునిగాడు, స్వస్థతలే. రెండోసారి మునిగాడు, అవ్వలేదు. లోపల కోపం వస్తుంది, ఏం అడగమన్నారు? స్వస్థత అంటే ఏమనుకుంటామో గ్రాడ్యువల్ కొంత కొంత కొంత, 7వసారి పరిపూర్ణం అనుకుంటాం. కానీ దేవుడు ఏం చేశాడు, 6 సార్లు కూడా దేవుడు పరీక్షించాడు, విధేయత ఉందా లేదా. 6 సార్లు మునిగాడు, లేచాడు. 1 2 3 4 5 అన్ని మునిగాడు, లేచాడు. స్వస్థత అవ్వలేదు. చీకు అవసరం లేదు, ఎక్కేటి కొంత కూడా అవ్వలేదని చెప్పి 7 మునగకుండానే పైకి వచ్చేసాడు అనుకో. అతని బ్రతుకులో స్వస్థత లేకుండానే తన దేశానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కానీ అతను 7 మారులో మునిగాడు. ఎప్పుడైతే 7వ వారం మునిగి లేచాడో తన దేహము పసిపిల్ల దేహంలాగా మారిపోయింది. హల్లెలూయా. మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. అతను అనుకున్నాడు, అయ్యో పొరపాటున ఒకవేళ దైవజనుడి వాక్కులో నుండి విడుదలైనటువంటి ఆ యొక్క వాక్కును నేను పక్కన పెట్టి నా పగము చేత నా ద్రవ్యముల చేత వెళ్ళిపోతే నా బ్రతుకులో కుదురలేకపోతుంది కదా. విధేయత చూపించడం నాకు ఎంత మంచి అయ్యిందో. ఒకసారి కూడా నేను స్వస్థత అవ్వలేదని, రెండోసారి కూడా నేను స్వస్థత అవ్వలేదని, ఒకవేళ 6 సార్లు మునిగి 7వసారి వెళ్ళిపోతే ఒకవేళ నా జీవితంలో ఈ విలువ కలిగిన దైవజనుడి వాక్కు నా జీవితంలో నెరవేరకపోతుందేమో అని పక్కన వ్యక్తిని కూడా అనుకోవచ్చు. నాకు బాగానే చెప్పాడు, లేదంటే ఒకవేళ నేను ఇంటికి వెళ్ళిపోయి ఇదే కుష్ఠరోగంతో ఉండవలసి వస్తుందని అతన్ని కూడా పంచుకొని ఉంటాడు. చూడండి, బయటకు వచ్చాడు, పసిపిల్ల దేహంలాగా మారిపోతే అతని జీవితంలో ఆనంద బాష్పాలు రాలపడ్డాయా. అయ్యో నా చేతులు ఎలాగుంటాయి కదా, అందరూ కూడా పరాక్రమవంతున్నారు, కానీ నాలో ఈ యొక్క కుష్ఠవ్యాధులే దుఃఖపడిపోయాను. కానీ ఈ రోజు నా దైవజనుడి మాట వినడం వల్ల ఎంత గొప్ప కార్యం జరిగింది, కొట్టలేకపోయాడు. మరలా దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా ఎంత మేలు చేశారు కదా, ఫస్ట్ పొగరగా ఉన్నాడు, తర్వాత ఏమన్నాడు, అయ్యా ఎంత మేలు చేశారు కదా, నా నుండి కొంత స్వీకరించండి అంటే నువ్వు నాకు ఏం అవసరం లేదు ఒప్పుమన్నాడు. హల్లెలూయా. అతని జీవితంలో కుదురుబాటు కాలం, అతనికి నెమ్మది లేదమ్మా. అతని జీవితంలో శాంతి లేదు, సమాధానం లేదు, స్వస్థత లేదు, అన్ని ఉన్నా సరే హృదయంలో నెమ్మది లేనటువంటి బాధ, వేదన. కానీ ఎప్పుడైతే ప్రవక్త యొక్క మాట విన్నాడు, ఆ మాట విని విధేయత చూపిన వెంటనే అతని యొక్క జీవితంలో కుదురుబాటు కాలము ప్రారంభించబడింది. ఆయన జీవితంలో కుదురుబాటు కాలంలో అడుగు పెట్టాడు. ఆయన బ్రతుకంతా నెమ్మది. హల్లెలూయా. ఇక చూడగా పరిశుద్ధ గ్రంథంలో ఒకానొక సమయంలో వివాహ కార్యం జరుగుతుంది. వివాహ కార్యం జరుగుతుండగా కానానూరులో వివాహ కార్యం జరుగుతుండగా ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అయిపోయినటువంటి టైంలో కుటుంబాలకు కుదురలేదు, గలిబిలి అయిపోతున్నారు. అయ్యో ఇప్పుడు ఎలాగా, ఈ యొక్క ద్రాక్షరసం అయిపోయింది కదా, ఇప్పుడు ఎలాగా, షాప్ లో నుండి తేవడానికి అంత ఈజీగా దొరకదు. చూడండి, తయారు చేయాలి కొన్ని రోజుల ముందు నుండి ఎలాంటి టైంలో అయ్యో ఎలాగా చెక్కట్లో వచ్చేస్తుందని తలుగులు అయిపోతుంది. అది చూసినటువంటి తల్లి అయిన మరి అంటుంది, యేసు ప్రభువు ఏం చెప్తే అది చెయ్యండి. హల్లెలూయా. ప్రవక్త అయినటువంటి యేసు మాట వినమని మోషే చెప్తున్నాడు. ఇక్కడ తల్లి అంటుంది, ఆయన ఏది చెప్తే అది చెయ్యండి అంటే ఏం చెప్తారు అంటే యేసు
ప్రభు అంటున్నారు, రాతి బాణలు తీసుకుని రండి, రాతి బాణలు నిండా నీళ్లు వచ్చండి, ఆ నీళ్లు పట్టుకుని వెళ్ళండి అంటే నీళ్లు వచ్చేయాలా? మేము ఏమైనా పిచ్చినామా అనుకోలేదమ్మా. వాయించదని దేవుడు చెప్పినట్టుగా రాతి బాణలు నిండుగా నీళ్లు వచ్చి నీళ్ళే పట్టుకెళ్తున్నారు. చూడండి, నీళ్ళే పట్టుకుని వెళ్ళి వాళ్ళకి వేస్తుంటే చూడండి వాళ్ళ దాంట్లో ద్రాక్షరసం అయిపోతుందంట. అప్పుడు ఎందు అధికారం అంటున్నాడు అంటే ఇన్ని కార్యాలు నేను చూశాను, కానీ ఫస్ట్ అందరూ కూడా చక్కనైనటువంటి వేస్తారు, వాళ్ళందరూ కూడా మొత్తం అయిపోయిన తర్వాత దాని క్వాలిటీ తగ్గించేసి జబ్బు రసం ఇస్తారు, కానీ మీరు మాత్రము ముందు దానికంటే ముగింపులో గొప్పది ఇచ్చారు. ఏంటి అక్కడ తెలియదు, యేసు ప్రభువారు కార్యం జరిగించారని. ఇప్పుడు ఏం కలిగింది వారి కుటుంబానికి? అమ్మయ్యా నెమ్మది కలిగింది. హల్లెలూయా. అప్పటి వరకు టెన్షన్ లోపల ఏం జరుగుతుందో చెడ్డతనం చేస్తాడు, కానీ ఎన్ని రోజులైనా అధికారుల ఇంటి దగ్గర అది లేదు ఇది లేదు, రోజులు అయిపోయింది అదైపోయిందని చెప్పుకుంటూనే ఉంటారు కదమ్మా. పెళ్ళిళ్ళు అయిపోయినా పిల్లలు పుట్టిన మనం అయిపోయింది, ఇది పెళ్లి చేసినప్పుడు ఇంట్లో భోజనం అయిపోయింది కూరం అయిపోయింది అని చెప్పుకుంటూనే ఉంటారు. అలాంటి సిక్కు వస్తుందేమో అన్నటువంటి భయంతో చూడండి కుటుంబం అంతా కుదురు లేకుండా అయిపోతే అక్కడ యేసు ప్రభు వారి మాట వినడం వలన వారి జీవితంలో కుదురుబాటు కాలం వచ్చింది. హల్లెలూయా. వారి బ్రతుకులకు నెమ్మది కలిగింది. ఈ రోజు మన జీవితంలో కుదురు లేదా? ఈ రోజున ఉన్నటువంటి మన అందరి జీవితాల్లో ఎవరైనా కుదురు లేకుండా ఉన్నామా? ఈ అప్పుల బాధ వల్ల కుదురు ఉండట్లేదు నాకు, లేదంటే నా పిల్లవాడు ఎలా తిరగడం వల్ల వాడిని చూసినప్పుడు నాకు అసలు కుదురు ఉండట్లేదు అని ఒకవేళ ఏ పరిస్థితుల వల్ల కుదురు లేదా? ఎంత ముఖ్యమైన ఆత్మీయమైంది. ఎంత ప్రార్థన చేయాలన్నా ప్రార్థన రావట్లేదు, కుదురు ఉండదు. ప్రార్థన చేయాలనుకున్నా అయ్యో నాకు ప్రార్థన రావట్లేదు అంటారు. ఒకవేళ చూడండి దేవుడికి అంగీకారంగా బ్రతకాలనుకుంటున్నాను, టీవీ చూడకూడదు అనుకుంటున్నాను, సినిమా చూడకూడదు అనుకుంటున్నాను, ఈ తప్పు చేయకూడదు అనుకుంటున్నాను, కానీ ఇదే చేసేస్తాను, కుదురు ఉండదు మనసులో. కానీ దేవుడు అంటున్నాడు కుదురుబాటు కాలం అన్నిటికీ ఉన్నది. హల్లెలూయా. చూడండి, కుదురుబాటు కాలము అన్నిటికీ ఉన్నది. ఆ కుదురుబాటు కాలం రావాలంటే ఎప్పుడు వస్తుంది? కయ్యూకు రాలేదమ్మా. అతను పాపంలోనే ఉన్నాడు, అలాగే జీవించేసాడు. అతని జీవితంలో ఆ శాపం వల్ల కుదురుబాటు కాలం రాలేదు అతని జీవితంలో. కానీ ఇప్పుడు కుదురుబాటు కాలము మన జీవితాల్లో రావాలంటే ఏం చేస్తే కుదురుబాటు కాలం వస్తుంది? మన బ్రతుకులకు నెమ్మది వస్తుంది, మన బ్రతుకులకు సంతోషం కలుగుతుంది. 3 మాటలు చెప్పుకున్నాం ఈ రోజున. దేవుడు మనతో 3 మాటలు మాట్లాడారు. చూడండి, మొట్టమొదటిగా ఏముండాలి కుదురుబాటు కాలం రావాలంటే? విశ్వాసము, రెండవదిగా మారు మనస్సు, మూడవదిగా ప్రవక్తల మాట వినాలి. అనగా దేవుడి యొక్క మాట వాక్యమును బట్టి మనము నిలబడాలి. అప్పుడు మన జీవితాలకు కుదురుబాటు కాలం వస్తుంది. విశ్వాసం ఉంది, దేవుడే గొప్పవాడు, దేవుడే నిజమైన వాడు, దేవుడు తప్ప ఎవ్వరు ఈ కార్యం చేయలేని అనుకుంటున్న పాపం ఉన్నావు అనుకో, ఆ విశ్వాసం ఒక్కదాని వల్ల నీ జీవితంలో కుదురుబాటు కాలం రాదు. అలా కాకుండా చూడండి, ఏ దేవుడు ఉన్నాడు, మన పాపం వల్ల దేవుడికి మనం దూరం అయిపోతాము. ఏసే నిజమైన దేవుడిని విశ్వాసం ఉంచుకొని మారు మనసు కూడా పట్టుకుని పాపము చేయకుండా ఉండి ప్రవక్తల మాట వినకపోతే నీ కుదురుబాటు కాలం ఉండదు. మారు మనసు నేను పాపం చేయలేదు కదంటే దేవుడు చెప్పిన వాక్యం అంతా వింటున్నావా? ఆదివారము పరిశుద్ధంగా ఆచరించమన్నాడు, వింటున్నావా? దేవుడి యొక్క సన్నిధిని నిర్లక్ష్యం చెయ్యొద్దన్నాడు, వింటున్నావా? ఇవన్నీ కూడా ఉన్నా సరే అబ్బాయి గారు పాపం చేయట్లేదు కదా, అవసరం లేదు, మందిరానికి వెళ్ళకపోతే ఏమైందని వాక్యాన్ని పక్కన పెట్టేస్తే నీ జీవితంలో కుదురుబాటు కాలం రాదు. కుదురుబాటు కాలం మన జీవితంలో రావాలంటే విశ్వాసం ఉండాలి, మారు మనసు అనుభవం ఉండాలి, దేవుడి యొక్క వాక్యములకు లోబడే పరిస్థితి ఉన్నప్పుడు వారి జీవితంలో కుదురుబాటు కాలం వస్తుంది. హల్లెలూయా. కుదురుబాటు పరిస్థితుల, అనారోగ్య పరిస్థితి, దుఃఖమా, కన్నీరా, శోధన, బాధ, ఏదైనా సరే ఏ బాధ నేను కృంగదీస్తుందో అది ఆర్థికపరమైనదైనా, ఆరోగ్యపరమైనదైనా, ఆధ్యాత్మికమైనదైనా, ఏదైనా సరే కుదురుబాటు కాలం దేవుడు అంటున్నాడు. అన్నిటికీ కూడా కుదురుబాటు కాలం ఉంది, విడుదలయ్యింది. నాకొక కుదురుబాటు కాలం విడుదలయ్యింది దేవుని యొక్క నుండి, నీకొక కుదురుబాటు కాలం విడుదలయ్యింది దేవుని యొక్క నుండి. కానీ విడుదలైనటువంటి ఆ యొక్క వాగ్దానము మనము స్వీకరించడానికి మనలో విధేయత ఉందా? ఒకవేళ నైమానులో విధేయత లేకపోతే కనుక విడుదలైనటువంటి దైవజనుడి యొక్క ఆశీర్వాదకరమైన వాగ్దానం పొందుకోలేకపోతున్నాం. ఈ రోజు దేవుడే నాకు ఒక వాక్
ఇచ్చాడు. ఈ రోజు దేవుడే నీకు ఒక వాక్ ఇచ్చాడు. ఏమి వాక్ అనగా కుదురుగా బాధపడతాం కదా, కుదురుబాటు కాలం ఉంది, కుదురుబాటు కాలం ఉంది, అనారోగ్యం నుంచి కుదురుబాటు కాలం ఉంది, అప్పుడు బాధ నుండి కుదురుబాటు కాలం ఉంది, కన్నీటి అనుభవంలో నుండి కుదురుబాటు కాలం ఉంది అని దేవుడు చెప్తున్నాడు. అయితే ఇవ్వబడినటువంటి ఆ యొక్క వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడాలంటే ఈ 3 అనుభవాలు లేకపోతే విడుదలైనటువంటి వాగ్దానం మన జీవితంలో వేస్ట్ అయిపోతుంది. విడుదలైపోయినటువంటి ఆ యొక్క వాగ్దానం మన జీవితంలో వృధా అయిపోతుంది, మనం పొందుకోలేము. కనుక ఈరోజు ప్రభు అంటున్నాడు, నీకు కుదురుబాటు కాలం కావాలా? దేవుడు అంటే నీకు 3 విధాలుగా నువ్వు చూడను అద్భుతమైనటువంటి రీతిలో కుదురుబాటు కాలంలోనికి మనము అడుగు పెడతాం. హల్లెలూయా. మనందరూ కూడా ఈ 3 విషయాలలో చాలా ఖచ్చితంగా ఉండి వాక్యానుసారంగా బ్రతుకుతూ విశ్వాసంలో మానవునుసరణ అలాగే దేవుని యొక్క వాక్యం యొక్క విధేయత విషయంలో నమ్మకంగా ఉండి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానమును మనము స్వతంత్రించుకుంటాం. ఈ కొద్ది మాటలు ప్రభువు ప్రేమించుగాక. ఆమేన్. ఆమేన్.